E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజస్థాన్లో సౌరశక్తికి అపారమైన సంభావ్యత ఉంది. దాన్ని రంగంలోకి అగ్రగామిగా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ. 10లలో మీరు పెట్టిన బకాయిలు మేం కడుతున్నాం భట్టి విక్రమార్క. ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క. మీరంతా అత్యుత్తమ సేవలందించాలి ద్రౌపది ముర్ము. పీఎం కుసుమ్ యోజన మరియు పీఎం సూర్యఘర్ యోజన వంటి సోలార్ ఎనర్జీ కార్యక్రమాల ద్వారా రైతులు మరియు గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించాలని జైపూర్లోని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రాజస్థాన్లోని సోలార్ ఎనర్జీ దత్తత ద్వారా పగటిపూట విద్యుత్ను అందించడం, బిల్లులను తగ్గించడం మరియు ఆదాయాన్ని పెంచడం వంటి ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు. कमाई के रोजगार के हर साधन पर हम बल दे रहे हैं. राजस्थान में बिजली के क्षेत्र में अनेक समझौते यहां भाजपा सरकार ने किए हैं. इनका सबसे अधिक फायदा हमारे किसानों को होने वाला है. राजस्थान सरकार की योजना है. 10లలో భారత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం కడుతుందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ రంగం, పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. శాసనసభను భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, భట్టి విక్రమార్క మధ్య వాదన కొనసాగింది. మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తాను, లేకపోతే చెప్పేవాడిని కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా. 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, పానకాల స్వామికి నా ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలు అందించాలి. ఇప్పుడు డాక్టర్ అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్గా మీరందరూ గుర్తుంటారని తెలిపారు. Dear students, I express my heartiest congratulations to you all, the youngest doctors among you. You have received their degrees today. 2/3 of them are young lady doctors. My special congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that, given opportunity, our daughters excel in every field. మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి శాలువా కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమంటోను బహుకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన 4 విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆయుష్, ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. For Ayush and Minister for Health and Family Welfare,
Sri Jadhav Prataprao Gandapatrao, respected Director and CEO, All India Institute of Medical Science, Mangalagiri, Sri Madhavananda Kargaru, Honorable Ministers Satyakumar Yadav and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. And also Her Excellency President of India, you are all very fortunate to have this function. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం, జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూల్చివేతలు తప్పదు, కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందంటూ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్ గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తారు. రేవంత్ రెడ్డి ఇద్దరు ముస్లిం మినిస్టర్లను చేస్తానన్నాడు. కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరమైనా మైనార్టీల తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఒక్క ముస్లిం మినిస్టర్ లేడంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ అలీ అన్నారు. माइनॉरिटीज के कहा कि हम एक नहीं दो मिनिस्टर बनाएंगे माइनॉरिटीज से, मगर आज 1 साल होने के बाद एक भी माइनॉरिटी मिनिस्टर नहीं है. माइनॉरिटीज बहुत परेशान है. जब भी उनके इश्यूज होते हैं वो फिरते रहते हैं, कहाँ पर है माइनॉरिटी मिनिस्टर पता नहीं चलता. इसलिए हमारी गुजारिश है कि एक मिनिस्टर को जल्द से जल्द माइनॉरिटी मिनिस्टर बना जाए. और एक दूसरी बात है, इमाम और मौजूद हजरात को हिंदुस्तान आज़ाद होने के बाद तकरीबन 50 साल के करीब कांग्रेस ने हुकूमत की, 17 साल तेलुगु देशम ने हुकूमत की. कभी भी इमाम और मौजूद हजरात को कुछ भी हदिया नहीं दिया गया था. केसीआर साहब ने पहली मरतबा 5,000 रुपये इमाम साहब को, 5,000 मौजूद साहब को दिया गया. उसकी वो देखते हुए रेवंत रेड्डी साहब ने ऐलान किया था मैं पेशवाम साहब को 12,000 रुपये दूंगा, 10,000 रुपये इमाम साहब को दूंगा. मगर आज अफसोस की बात यह है कि वो 5,000 भी नहीं मिल रहे. लोग हमें फ़ोन कर कर बता रहे हैं भाई कम से कम कौंसल में तो उठाइए, असम्बली में तो उठाइए. 4-4, 5-5, 6-6 महीने में भी हमें पैसे नहीं मिल रहे. हमारी आपके ज़रिए मिश्रा साहब से गुजारिश है कि इमाम और मौजूद आज़ाद के पैसे जल्द से जल्द डाला जाए. థ్యాంక్ యూ. మూసీ పునర్జీవ కోసం బఫర్ జోన్ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. కానీ ఇవాళ కూడా నార్సింగ్ జంక్షన్లో రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న రివర్ బెడ్లో పెద్ద నిర్మాణం కొనసాగుతుంది. ఆ నిర్మాణం మన టైంలోనే వచ్చి ఆ తర్వాత మన టైంలోనే కూలగొట్టడం అనేది సరికాదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భానుప్రసాద్ తెలిపారు. అయితే తొలగించడం అదొక ఎత్తు అయితే ఈరోజు డైరెక్ట్గా రివర్ బెడ్లోనే ఒక పెద్ద నిర్మాణం కొనసాగుతున్నది. నార్సింగి జంక్షన్లో రింగ్ రోడ్ను ఆనుకుని రివర్ బెడ్లోనే నిర్మాణం సాగుతున్నది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్నాను అధ్యక్ష. రోడ్డు మీద చూస్తే రాత్రి 12 గంటలకు వందలాది మంది లైట్లు పెట్టి వర్క్ చేస్తున్నారు. అది రివర్ బెడ్లోనే ఉంది.
ఆ నిర్మాణం రివర్ బెడ్లోనే ఉంది. ఒకవైపు మనం పేదలకు సంబంధించినటువంటి 100 గజాలు 200 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూలగొట్టి రీహాబిలిటేషన్ ఇవ్వటం అనేటువంటి తర్వాత, కానీ వీళ్ళు కట్టిన తర్వాత లక్షలాది స్క్వేర్ ఫీట్లలో పెద్ద నిర్మాణం వస్తుంది. అది ఎవరితో నాకు తెలియదు, కానీ ఆ నిర్మాణం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడం అని అంటే మన టైం. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళంతా 90% ఎస్సీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు జీతాలు లేవు, మన్ను లేవంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల స్వామి అన్నారు. వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు 90% ఉన్నారు. వాళ్ళకు జీతాలు లేవు, మన్ను లేవు, ఏమి లేవు, ఎక్కడ లేదు. మంత్రి శ్రీధర్ బాబు మూసీ సుందరీకరణ కోసం డీపీఆర్ ఇప్పుడు చేస్తున్నారని అన్నారు. మరి డీపీఆర్ చేయకుండా వరల్డ్ బ్యాంకుకు 4100 కోట్లు అప్పు కావాలని ఎలా అడిగారు? మూసీ డీపీఆర్ ఇంకా అవ్వకుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి 14,000 కోట్లు కావాలని ఏ ప్రతిపాదికన అడిగారంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4,100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డీసీఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1015 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థకు గురైతే కేవలం 386 మందికి మాత్రమే ఫుడ్ పాయిజన్ జరిగిందని తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క. 6 మంది విద్యార్థులు, అదేవిధంగా పాము కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు, ఎలుక కాటు వల్ల 2 విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అధ్యక్ష, రెసిడెన్షియల్ పాఠశాలలో సెక్యూరిటీ డార్మెటరీ, క్లాస్ రూమ్స్, గ్రౌండ్, ఆర్ఓ ప్లాంట్, వాటర్ సామగ్రి ఇవేవి కూడా మనం అనుకున్న స్థాయిలో లేవు అంటూ ఇది విమర్శ కాదు వాస్తవం అంటూ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. డార్మెటరీ కాడికెళ్ళి స్కూల్ క్లాస్ రూమ్స్, గ్రౌండ్, ఆర్ఓ ప్లాంట్, కిచెన్ యూటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు. ఇది విమర్శ కాదు, ఇది యథార్థం, ఇది వాస్తవం. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2,900 కోట్లు, కాగ్ నివేదిక ప్రకారం 2,100 కోట్లు మాత్రమే మిత్తి కడుతున్నారని అంటుంటే బట్టి విక్రమార్క 66,000 కోట్లు తప్పుడు లెక్కలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. 2,900 కోట్లు మాత్రమే మిత్తి, కాగ్ రిపోర్టు ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే, బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. లఘుచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి నిరసన చేస్తూ నిరసన ఇదేమి రాజ్యం లాంటి రాజ్యం లూటీ రాజ్యం అంటూ రైతులకు బేడీలు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఏ జిల్లాను తీసివేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 621 మండలాలు, 76 రెవెన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి లేదు, ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి.
ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష. రాజస్థాన్లో సౌరశక్తికి అపారమైన సంభావ్యత ఉంది. దాన్ని రంగంలోకి అగ్రగామిగా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ. 10లలో మీరు పెట్టిన బకాయిలు మేం కడుతున్నాం భట్టి విక్రమార్క. ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క. మీరంతా అత్యుత్తమ సేవలందించాలి ద్రౌపది ముర్ము. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.